హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు మురళి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, అదేవిధంగా విద్యా దీవెన ఈ పథకాలకు సంబంధించి నగదునైతే విడుదల చేయడం జరిగింది. కానీ లబ్ధిదారుల ఖాతాలో ఇంకా జమ కాలేదు. ఇక్కడ ఒక పక్క చూసినట్లయితే ఎన్నికల సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. మరి ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయా పడవా అని చాలా మందికి అయితే డౌట్ ఉండడం జరుగుతుంది. ఆ అంశాలకు సంబంధించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా వైఎస్ఆర్ చేయూత గురించి అయితే అంటే 18,750 రూపాయలు దాని గురించి అయితే చాలా మంది డౌట్ అడుగుతున్నారు. అంటే పడతాయా పడవా, లాంచ్ అయితే అయింది, చాలా మంది లబ్ధిదారులు అయితే అడుగుతున్నారు. దీనికి వచ్చేసి ఇప్పటికే ప్రారంభించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి యథావిధిగా కొనసాగుతాయి. అంటే ఈ వైఎస్ఆర్ చేయూత ప్రారంభించడం జరిగింది, ఈబీసీ నేస్తం ప్రారంభించారు, అదేవిధంగా విద్యా దీవెన, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ ఇది ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు ఖచ్చితంగా లబ్ధిదారుల అకౌంట్లో అయితే పడతాయి. ఇక చూసినట్లయితే టైం ఎప్పటికి పడతాయి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇంకా పడతాయా పడవా, ఖచ్చితంగా పడతాయండి. అది ఎప్పుడు పడతాయో అనేది ఇప్పటికీ ఎవరు క్లారిటీగా ఇవ్వలేదు. ఖచ్చితంగా అయితే అర్హత గల ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడతాయి. ఈ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత, సున్నా వడ్డీ, అదేవిధంగా విద్యా దీవెన ఈ పథకాలకు సంబంధించి అర్హత గల ప్రతి ఒక్క లబ్ధిదారులకి నా డబ్బులు అనేవి జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వేచి చూడగలరు. ఇక్కడ మనం గుర్తించాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే ఈ పథకాలకి కొత్తగా అప్లై చేయబడవు. ఒకవేళ ఈ పథకాలకు సంబంధించి అంటే ఈ వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా విద్యా దీవెన వీటికి సంబంధించి ఏదైనా ఇన్ఎలిజిబుల్ లిస్టులో వచ్చినా లేదా ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయినా వాళ్ళకి కనీసం గ్రీవెన్స్ పెట్టేదానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ సర్వీసెస్ చేయడం జరగదు. ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి బహిరంగ సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రులు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలు జమ అవుతాయి కాబట్టి 4 రోజులు సమయం అనేది పట్టవచ్చు అనేది తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆడియోని కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒకసారి దాన్ని చూడండి. ఎన్నికల కోడ్ మనం 4 రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం. ఈ రోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. తర్వాత ఇక చూసినట్లయితే ఇటీవల 2 రోజుల క్రితం కూడా సాక్షి మెయిన్ పేపర్లో కూడా ఈ పథకాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. వాటిలో వచ్చేసి కొన్ని అంశాలు మనం చర్చించుకుందాము. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగించవచ్చు. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ ప్రధాన పథకం అయినటువంటి చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఇప్పటికే నిధులు కానీ కేటాయించినట్లయితే అవి యథావిధిగా కొనసాగించవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. వీటన్నిటి ఆధారంగా లబ్ధిదారులు కూడా ఈ పథకాలకు సంబంధించి అర్హత పొంది ఉన్నట్లయితే ఖచ్చితంగా నగదు జమ అవుతాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ పరిధిలో లబ్ధిదారులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.